మెడ్రాస్ మూవీ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ జర్నలిస్ట్ ఉదయని. ప్రశాంత్ హీరోగా నటించిన అందగన్ సినిమా గురించిన రివ్యూ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. యాక్చువల్లీ ఈ సినిమా యొక్క మాతృక ఏంటంటే అంధాధూన్. 2018లో హిందీలో రిలీజ్ అయిన సినిమా అంధాధూన్. దాని యొక్క రీమేక్ ఈ సినిమా. సో 18 నుంచి 24 వరకు ఇంత గ్యాప్ ఉంది. అయినా ఈ మధ్య కాలంలో ఈ సినిమా చాలా భాషల్లో రీమేక్ అయింది. ఎగ్జాంపుల్కి 2021లో మాస్ట్రో అని తెలుగులో కూడా ఈ సినిమా రీమేక్ అయింది. నితిన్ హీరోగా నటించారు, తమన్నా వీళ్ళంతా యాక్ట్ చేశారు. అది మాత్రమే కాకుండా మలయాళంలో భ్రమం అనేసి పృథ్వీ హీరోగా నటించుంటారు. ఆ సినిమా కూడా మలయాళంలో కాస్త వర్కౌట్ అయింది. తెలుగులో ఆశించిన స్థాయిలో ఈ సినిమా విజయం సాధించలేదు. కానీ తమిళంలో ఈ సినిమాకి బీభత్సమైన ఆదరణ లభించింది. ఊహించినంత స్టార్డమ్ను ప్రశాంత్ తెచ్చుకున్నారు. ప్రశాంత్ వచ్చి ఆల్రెడీ తొలి ముద్దు లాంటి చాలా సినిమాల్లో డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించారు. జీన్స్ సినిమాతో ప్రశాంత్ అసలు అక్కడ కూడా సెటిల్ అయ్యారని చెప్పొచ్చు. యువత మధ్య చాలా క్రేజీని సంపాదించుకున్నారు. ముఖ్యంగా అమ్మాయిల మధ్య చాక్లెట్ బాయ్ అనే పేరును, తెలుగు అమ్మాయిల మధ్య కూడా ఆయన పేరును సొంతం చేసుకున్నారు. కానీ ఈ ఇటీవల ఏమైందంటే ఒక మాట చెప్పాలంటే ఆయన ఆల్మోస్ట్ విజయ్ అజిత్ ఆ రేంజ్ స్టార్డమ్ లో ఉన్న ఒక హీరో. బై బ్యాడ్ లక్ ఏమో కానీ ఈ మధ్య ఆయన సినిమాలు చాలా తగ్గిపోయాయి. ఆ స్టార్డమ్ కూడా అలాగే తగ్గిపోయింది. ఇటీవలే వినయ విధేయరామ సినిమాలో కూడా తెలుగులో ఒక ముఖ్యమైన రోల్ చేసి ఉంటారు. సో అందరూ ఏమనుకున్నారు, అయిపోయింది ప్రశాంత్ కెరీర్ అయిపోయింది, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా దండం పెట్టేయటం మేలు, ఇలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుని నటిస్తే ఇంకా ఆయన అలా కాలం గడుపుకోవచ్చు అని అనుకుంటున్న సమయంలో ఒక కంబ్యాక్ ఇచ్చాడు మనిషి. ఎక్స్ట్రాడినరీ మూవీ. ఆయన యాక్చువల్లీ ఈ సినిమా కథ ఏంటంటే ఒక బ్లైండ్ పియానిస్ట్ కూడా అతను ఒక మర్డర్ని చూస్తాడు. ఆ చూసిన మర్డర్ని స్టేషన్లో కన్వే చేయాలి, ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఇంకొక హత్య జరుగుతుంది. దాని వెనక కథ ఏంటి, అసలు అతను బ్లైండా కాదా, ఇలా కథ నడుస్తూ వస్తుంది. స్క్రీన్ ప్లేనే దీంట్లో ప్రధానం. ఈ సినిమాలో ఏ ఒక్క విషయం చెప్పినా కానీ స్పాయిల్ అవుతుంది, అందుకోసం అనేసి దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ సినిమాలో ఆ నటన అనేది ఎక్కువ పాలు కాకుండా, మోతాదు తగ్గకుండా చాలా సెటిల్డ్ గా యాక్ట్ చేశాడు ప్రశాంత్. అందుకు హ్యాట్స్ ఆఫ్. అసలు ప్రశాంత్ ని చాలా కాలం తర్వాత అసలు 90s కిడ్స్ కంతా ప్రశాంత్ అంటే అంత ఇష్టం. ఆయన లవ్ సాంగ్స్ అయినా కానీ సరే, ఆయన యాక్టింగ్ అమ్మాయిలకి ముఖ్యంగా చాలా చాలా ఇష్టం ప్రశాంత్. ఏమైపోయాడు ఆ ప్రశాంత్ అనుకున్న సమయంలోనే ఈ అందగన్ అనే పేరుతో చాలా సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు. నిజంగానే ఈ సినిమాకి డైరెక్షన్ ఎవర్రా అంటే వాళ్ళ నాన్నగారు త్యాగరాజన్ గారు. ఆయన ఈ సినిమాకు డైరెక్షన్ చేశారు. ఈ సినిమా రైట్స్ 2018లోనే కొని తన కొడుకు కోసం చాలా సేఫ్టీగా అసలు ఆయన కాపాడుకొని వచ్చాడు. ఈ మధ్య కాలంలో 2 భాషల్లో, అంటే మన సదరన్ రీజన్ లో 2 భాషల్లో సినిమా రిలీజ్ అయింది. అయినప్పటికీ ఆయన ఏ మాత్రం ఆ ఫలితాలను చూసి భయపడకుండా నా కొడుకు ఖచ్చితంగా హిట్ కొడతాడు అనే ధైర్యంతో, సంకల్పంతో ఈ సినిమాను తీయడం జరిగింది. ఇక ఈ సినిమాలో ఎవరెవరు నటించారా అంటే ప్రశాంత్తో పాటు ప్రియా ఆనంద్, సిమ్రన్, సముద్రకని, యోగి బాబు ఇలా పెద్ద స్టార్ కాస్టే దీంట్లో యాక్ట్ చేశారు. సినిమా ఫస్ట్ సీన్ నుంచి ఫస్ట్ హాఫ్ లో ప్రతి ఒక్క సీన్ ఇంచ్ బై ఇంచ్ చాలా అద్భుతంగా తీసుకొచ్చాడు. దీనికి చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే డైలాగ్స్. తమిళంలో ఆయన త్యాగరాజన్ గారే డైలాగ్స్ రాశారు. అడిషనల్ డైలాగ్స్ అనేసి ఒక కార్డు కూడా వేసుకున్నారు. కూడుదల్ వసనంగల్ అనేసి వేసుకున్నారు. అంటే ఆ సినిమాలో కన్నా ఎక్స్ట్రా చిన్న చిన్న సన్నివేశాలని, చిన్న చిన్న డైలాగుల్ని ఎక్కడ బ్రేక్ రాకుండా, అసలు ప్రేక్షకుడు నెక్స్ట్ సీన్కి పోయేటప్పుడు ఏదైనా అలా ఫీల్ అవ్వకుండా ఆ కంటిన్యూటీ మిస్ అవ్వనివ్వకుండా డైలాగ్స్ రాశాడు. దాంట్లో త్యాగరాజన్ గారు 100% హిట్ అయ్యారు దాంట్లో. అప్పుడే ఆయన ఫస్ట్ హాఫ్ చూసిన ప్రతి ఒక్కరూ సినిమా ఒకవేళ హిందీలో చూసున్నా కానీ సరే చాలా బాగా తీశారే అనే ఫీల్ కలుగుతుంది. ఏముందో సదరన్ రీజన్ లో ఉన్న తెలుగు సినిమాని, మాస్ట్రోని కానీ, బ్రహ్మం కానీ, ఈ 2 సినిమాలు చూసున్నా కానీ సరే వీటన్నిటిని మించి ఒక కొత్తదనాన్ని మిక్స్ చేసి తీశారు త్యాగరాజన్ గారు. త్యాగరాజన్ గారు ఒక తండ్రిగా కన్నా దర్శకుడిగా ఆయన చాలా తనను తను నిరూపించుకున్నాడు. అట్ ది సేమ్ టైం తన కొడుకు కెరీర్ ఏమవుతుందో అన్న బాధ ప్రతి తండ్రికి ఉంటుంది. స్నేహితుల రోజు ఆ సినిమా ప్రెస్ మీట్ని పెట్టి ఆయన చెప్పాడు, ఒక మాట ఇచ్చాడు, నా కొడుకు మళ్ళీ గెలుస్తాడు, ఈ ఫీల్డ్ లో మళ్ళీ నిలదొక్కుంటాడని ఒక మాట ఇచ్చాడు.
ప్రశాంతే నాకు చాలా పెద్ద స్నేహితుడు అన్నాడు. ఆయన కూడా మా తండ్రే నాకు పెద్ద స్నేహితుడు అని చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ ఆ అన్యోన్యంగా చెప్పినట్టుగానే ఒక సాలిడ్ అయిన హిట్ ని ఇచ్చారు. దగ్గర దగ్గర ఈ సినిమాతో పాటు తమిళంలో 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ 6 ది బెస్ట్ సినిమా నిలిచింది ఈ వారం ఏదిరా అనేసి అంటే అందగన్. అందగన్ ఇప్పుడు ఈ రోజు వరకు కూడా సరే హౌస్ఫుల్ తోనే నడుస్తోంది. చెన్నైలో ఆల్మోస్ట్ ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది, బ్రహ్మరథం పడుతున్నారు. అట్ ది సేమ్ టైం ఆ సినిమా శాటిలైట్ రైట్స్ అయినా కానీ సరే మిగిలిన ఓటీటీ రైట్స్ కూడా మంచి గిరాకీ వచ్చింది. మొత్తానికి ప్రశాంత్ గారు మునుపటిలా కెరీర్ ని దక్కించుకొని మళ్ళీ బ్రహ్మాండమైన స్వారీ చేయడానికి సిద్ధమయ్యారు. హ్యాట్స్ ఆఫ్ ప్రశాంత్ గారు, మీరు మళ్ళీ మరిన్ని విజయాలు అందుకోవాలని మనసారా ప్రార్థిస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. కృతజ్ఞతలు.